హలో, గుడ్ మార్నింగ్. ఈరోజు నా తోటలో అవకాడో ప్లాంట్ అనేది లేదు. నైట్ జస్ట్ చిన్న అమ్ములు ఒక రెసిపీ చేశారు అవకాడోతో. తనకు చాలా ఇష్టం అవకాడోస్ అంటే. అందుకని ఆ సీడ్ తోటి ఎందుకు ఒక విత్తనాన్ని మొలకెత్తించకూడదు అనే వచ్చిన ఆలోచనతో ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఏంటంటే ఫస్ట్ వీటికి కావాల్సింది ఏంటంటే ఒక అవకాడో ఫ్రూట్, దాంట్లో ఉన్న విత్తనాలు, వాటర్, టిష్యూ పేపర్, ఒక బాక్స్, ఎనీ కంటైనర్, గ్లాస్ కంటైనర్ అయినా ఓకే. ఫస్ట్ ఏం చేసాము అని అంటే అవకాడో ఫ్రూట్ ఉంటుంది కదా, ఈ ఫ్రూట్ని ఏం చేయాలంటే నిలువుగా కట్ చేయాలి. ఎప్పుడైనా కూడా అడ్డంగా కాదు, నిలువుగా కట్ చేసిన తర్వాత ఇలా సీడ్ వచ్చేస్తుంది. ఈ సీడ్ ఏం చేశాను అంటే కొద్దిసేపు ఒక నైట్ నానబెట్టాను. యాక్చువల్గా వాటర్లో నానబెట్టిన తర్వాత ఇలా లేయర్ తీయాలి. నైట్ ఇట్లా వాటర్లో మనం నానబెట్టిన తర్వాత ఇది పైన ఉన్నటువంటి లేయర్ తీయాలి. మొత్తం ఇలా తీస్తూ ఉన్నప్పుడు లాస్ట్ కంప్లీట్ ఇలా అయిపోతుంది. ఈ అయిపోయినటువంటి దాన్ని ఏం చేశాను అంటే ఒక టిష్యూ పేపర్ తీసేసుకున్నాను. ఈ టిష్యూ పేపర్ తీసుకొని ఈ టిష్యూ పేపర్లో ఈ సీడ్ ఇలా పెట్టేసి ఇది మొత్తం క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత కొంచెం వాటర్ అంటే కొంచెం ఆ లోపల ఉన్నటువంటి సీడ్కి మనం వాటర్ అందేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి అని అంటే ఈ కంటైనర్లో అంటే దీంట్లో మొత్తం 10 పీసెస్ నేను రెడీ చేస్తున్నాను. యాక్చువల్గా ఇది ఇలా పెట్టేసి డైలీ కొంచెం వాటి మీద వాటర్ స్ప్రే చేయాలి. చేసిన తర్వాత ఒక 30 డేస్, మినిమం ఒక 30 డేస్లో మనకు చిన్న మొలక రావచ్చు అంటున్నారు. నేను ఫస్ట్ టైం చేయడము, జస్ట్ చూద్దాము. అయితే చేసిన తర్వాత ఇలా పెట్టేసేయాలి. డైలీ వాటర్ మాత్రం కంపల్సరీ స్ప్రే చేయాలి. నెక్స్ట్ మొలకొచ్చిన తర్వాత నెక్స్ట్ వీడియో చేద్దాం. థ్యాంక్ యూ. ఎవర్ యువర్ పద్మజ.